వ్యూవర్స్, మనం వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్టేట్ బోర్డ్ సిలబస్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, స్క్రిబ్లింగ్. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా గీతలు అనేటువంటిది గీయండి. ఈ విధంగా గీతలు గీయండి. ఈ యొక్క క్రయాన్స్ పెట్టుకొని గీయండి. రంగురంగుల బొమ్మల్ని గీయండి. మీ ఇష్టం వచ్చినట్లుగా గీతలు గీయండి. సో ఈ విధంగా వర్క్షీట్ ఫుల్గా పేపర్లో ఈ విధంగా గీతలు గీయండి. లెట్స్ కలర్. ఇక్కడ రంగులు వేయండి, మీకు తోచిన రంగు వేయండి. సో లెట్స్ కలర్. జాయిన్ ద డాట్స్ టు డ్రా ద స్టాండింగ్ లైన్స్. ఇక్కడ చూడండి, ఈ విధంగా స్టాండింగ్ లైన్స్, దీనిపైన చుక్కలు ఉన్నాయి కదా, ఆ యొక్క చుక్కల్ని కలుపుతూ మీరు స్టాండింగ్ లైన్స్ వేయండి. మరలా వచ్చేసి 3 లైన్ నోట్బుక్ తీసుకొని దాంట్లో కూడా మీరు వచ్చేసి ఈ విధంగా స్టాండింగ్ లైన్ అనేటువంటిది ఈ విధంగా పెన్సిల్తో తీసుకొని రాయండి. సో జాయిన్ ద డాట్స్ టు డ్రా ద స్టాండింగ్ లైన్స్. ఈ విధంగా స్టాండింగ్ లైన్ అనేటువంటిది రాయండి, పెన్సిల్తో రాయండి. ఆ తర్వాత జాయిన్ ద డాట్స్ టు డ్రా ద స్లీపింగ్ లైన్స్. ఈ విధంగా స్లీపింగ్ లైన్స్ గీతలు, ఆ యొక్క డాట్స్ పైన గీతలు గీసి ఈ విధంగా స్లీపింగ్ లైన్స్ రాయండి. జాయిన్ ద స్లీపింగ్ లైన్స్, డ్రా ద స్లీపింగ్ లైన్స్. ఈ విధంగా నోట్బుక్ తీసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. జాయిన్ ద డాట్స్ టు డ్రా ద స్లాంటింగ్ లైన్స్. చూడండి, ఈ విధంగా స్లాంటింగ్ లైన్ అనేటువంటిది గీయండి. అదే విధంగా వచ్చేసి స్లాంటింగ్ లైన్ వచ్చేసి ఈ విధంగా మీరు నోట్బుక్ లో కూడా స్లాంటింగ్ లైన్ అనేటువంటిది గీయండి. అంటే హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చేదానికోసంగా, ఏబిసిడీలు కరెక్ట్గా రాసేదానికోసంగా, హ్యాండ్ రైటింగ్ కోసంగా ఈ విధంగా రాయిపిస్తున్నాం అనమాట. జాయిన్ ద డాట్స్ టు డ్రా ద స్లాంటింగ్ లైన్స్. ఇటువైపు స్లాంటింగ్ లైన్ అనేటువంటిది వేయండి. ట్రేస్ ద లైన్స్ అండ్ కలర్ ద షేప్స్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి కలర్, రంగులు అనేటువంటి వేయండి. మీకు ఇష్టం వచ్చినటువంటి రంగుని వేయండి. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చినటువంటి రంగుని వేయండి. సో ట్రేస్ ద లైన్స్ అండ్ కలర్ ద షేప్స్. కలర్, రంగులు అనేటువంటిది వేయండి. షేప్స్కి కలర్ అనేటువంటిది వేయండి. జాయిన్ ద డాట్స్ అండ్ రైట్ ద లెటర్. ఇక్కడ వచ్చేసి ఎల్ అనేటువంటి లెటర్ వచ్చేసి ఏ విధంగా రాయాలనేటువంటిది ఇవ్వడం జరిగింది. లయన్, LION, లయన్. ఇక్కడ సింహం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ విధంగా రాయాలనేటువంటిది గీతలు, ఇక్కడ స్టాండింగ్ లైన్స్, తర్వాత స్లీపింగ్ లైన్స్ కలిపితే మనకు వచ్చేసి ఒక ఎల్ అనేటువంటి షేప్ వస్తుంది. సో వీటిలో ఈ విధంగా ఎల్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి. క్యాపిటల్ ఎల్ అటువంటి లయన్, LION, లయన్.